ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో సారీ అండి. మా వాడు ఏదైనా తప్పు చేస్తుంటే వాడి తరపు నేను సారీ చెప్తున్నాను. రే నువ్వు రారా రా రారా రమ్మంటుంటే. వీడేం ఇంకా రాలేదు. అన్నగాని లేసి వాడు రావడం చూసినాడంటే అబ్బా రచ్చ రచ్చ అయితదే. ఈ పొద్దేమి మా అన్న పొద్దున్నే లేసేసినాడు. ఏందన్నా ఏమైనా కావాలా? ఏంటి పొద్దున్నే గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నావు? ఏందో అన్నా, రోజు వచ్చే పాలు ఇంకా రాలేదా? కాఫీ పెడదామని చూస్తుంటిని. ఇదిగో అన్నా పేపర్ వచ్చిండది, చూస్తూ ఉండు. రే యాడైపోయిండవురా? ఈడ సింహం వాకిట్లో ఉంటే పొరపాటున దొరికినావా మసాలా లేకుండా నంజుగుని తినేస్తాడు. బిన్న ఇంటికి రారా అని ఎన్నిసార్లు చెప్పినా ఏదోక అర్థం కాదు. గడ్డం పట్టుకుని బతిలాడే వయసు కాదు, ఒంటి మీద వాత పెట్టే వయసు కాదు. మన బ్రతుకు తెరువు ఇలా ముక్కలైపోయింది. అసలు ఎలా పగిలింది? ఏం చేసావే నువ్వు? నేనేం చేయలేదమ్మా. వాడెవడో రౌడీ వెధవ పగలగొట్టాడు. ఎవరెక్క వాడు? అన్నయ్యని బాధ పెట్టిన వాడిని వదిలిపెట్టకూడదు. మన టైం బాగలేనప్పుడు ఎవరిని అని ప్రయోజనం లేదమ్మా. అవును, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. లేదు, వెంటనే పోలీస్ కేసు పెడదాం. పదన్నయ్య. ఎవరో ఏంటో తెలియకుండా కేసు పెట్టిన ప్రయోజనం ఉండదమ్మా. ఏనాడు లేంది ఈ రోజు ఇలా జరిగింది ఏంట్రా? పొద్దున్నే ఆ వెంకన్న స్వామి ఎందుకు ఇలా పరీక్ష పెట్టాడు? ఆ తాగుబోతు సచ్చినోడు చేసిన దానికి వెంకన్న ఏం చేస్తాడు? అసలు ఎవడేవాడు? ఏమో నాకు తెలీదు. అరే రజని, ఇప్పుడు ఏం చేస్తావయ్యా? నేనేదో ఒకటి చేసి విండ్షీల్డ్ వేయిస్తానమ్మా. అది వేయించే వరకు సవారీలుండవు, సంపాదన ఉండదు. హలో దుర్గా, ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసావు? ఒక్కసారి అర్జెంటుగా ఇంటికి రా కార్తీక్. ఏమైంది దుర్గా? రా చెప్తాను. హా. రజని, పక్కింటి వాళ్ళని ఏమైనా చేబదులు అడగమంటావా? వద్దమ్మా, అప్పుకు అలవాటు పడితే కష్టపడాలన్న ఆలోచన తగ్గిపోతుంది. మరేం చేస్తావన్నయ్య? ఏదో ఒకటి చేస్తానులేమ్మా, మీరు దాని గురించి ఆలోచించకండి. అమ్మా
త్వరగా వాళ్ళకి నాష్ట చేసి పెట్టు. నువ్వు బాధపడుతూ ఉంటే మమ్మల్ని తిని కూర్చోమంటావా? ఎంత కష్టం వచ్చినా అది నాది, సుఖం మాత్రమే మీది. రే మచ్చా, ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చావు? ఆ, చిన్న పనుండి వచ్చాను లేరా. అవును, బయట ఆటో అద్దం పగిలిపోయిందేంటి? ఎవడో తాగేసి పగలగొట్టాడు రా. ఎవడు మచ్చావాడు? ఏమో తెలీదు. అమ్మా కాఫీ ఇవ్వు. దుర్గా, ఏంటి దుర్గా? దుర్గా, ఏంటిది? అన్నయ్య దగ్గర డబ్బులు లేవు. వీటితో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అన్నయ్య ఆటోకి అద్దం వేయించు. అత్త, రాత్రంతా ఇంటికి రాకుండా యాడిపోయినావు? పొద్దున్నే లేచి మీ నాయన నట్టింట పులి మాదిరి కూర్చున్నాడు. నువ్వు వాకింగ్ పోయినావని చెప్పినా బిన్నా వచ్చేటిది లేదా? అదే దారిలో వస్తా ఉంటే ఓ ఆటో లోపలికి లాగేసి పడుకోబెట్టేసిన తాత. ఒంట్లోకి పంపించాల్సింది పంపించేసినావుగా. ఆటోలు లాగితే లారీలు లాగుతాయి, ఎందుకు లాగవో? సర్లే, కదలకుండా రారా నాయనా, రా. రే రే, ఏమిరా అట్టా నడుస్తావో? ఎక్కువ జాగింగ్ చేసినాడు. మరి కొత్తలో కూడా 2-3 కిలోమీటర్లు ఎందుకురా? ఏదో 1 కిలోమీటర్ పరిగెత్తినావా వచ్చినావా అన్నట్టుండాలా. రే, బుద్ధుందారా నీకో? ఈ విధంగా తూలుకుంటా వస్తే నీ నాయనకి దొరికిపోవా? పులి నుంచి కాపాడడానికి నువ్వు ఉండవు కదా. ఉంటాను. దొరికినావంటే ఇద్దరిని కలిపేసి తింటాడు. కదలకుండా రా. నేను కూడా వద్దాం అనుకున్నాను రా నీతో. యాడా కుదిరితేనే కదా. రేపటి నుంచి నీతో పాటు నన్ను తీసుకెళ్ళరా. నువ్వు ఒక్కడెళ్తే బాగోదు చెప్తున్నా. వైన్ షాపుకు నువ్వు వస్తే బాగోదత్త. మెట్టు తీసుకుని కూడదు నువ్వు ఎక్కువ మాట్లాడినావంటే. పద, కదలకుండా. అయ్యయ్యో, బిడ్డ ఎన్ని మైళ్ళు పరిగెత్తినాడో. వద్దంటే వినకుండా పోయినావు కదరా. పొద్దున్నే వాకింగ్ కి పోయావంట కదా నాయనా. అవు పోయినా.